భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇందిరామ ఇండ్ల బిల్లులు ఇవ్వము అని ఎమ్మెల్యే సునీతారెడ్డి ఆరోపించింది. దీనికి మీ ప్రతిస్పందన? ఒక్కసారి ఒక ఆరోపణ చేసే ముందు వాళ్ళ పాలనలో దౌర్జన్యం ఎట్లా జరిగింది, భయభ్రాంతులకు చేసే అలవాటు ఉన్నటువంటి పార్టీ, బ్లాక్మెయిల్ చేసే అలవాటు ఉన్న పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఈరోజు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం, ఇందిరమ్మ ఇండ్ల అలాట్మెంట్ ఎట్లా జరిగింది, ఎవరెవరికి ఇచ్చినాం. ఈరోజు నేను వెల్దుర్తి గ్రామంలో మరి సునీతారెడ్డి గారికి నిజంగానే దమ్ముంటే ఒక ఛాలెంజ్ విసురుతున్నా. మేమేమన్నా పార్టీలకు అతీతంగా ఇచ్చినామా, కాంగ్రెస్ పార్టీ వాళ్ళకే ఇచ్చినామా? ఒక్కసారి ముందుకు రావాలి సునీతారెడ్డి గారు. మేము ఇవ్వడంలోనే పార్టీలకు అతీతంగా ఇచ్చినాం. ముఖ్యంగా బిల్లు విషయంలో చూస్తే ఏ రాజకీయ నాయకులు కానీ దళారులకు కానీ సంబంధం లేకుండా ఇలా నేరుగా బిల్లులు వాళ్ళ అకౌంట్లో పడుతున్నాయి. ఎలాంటి అవకతవకలు లేవు, అక్రమాలు లేవు, లంచాలు లేవు. మరి ఎక్కడ బ్లాక్మెయిల్ చేసే అవకాశం ఉంది? కేవలం వాళ్ళకి ఏం ఆరోపణలు చెయ్యాలనో తెలియక ఏదో దుమ్మెత్తిపోయాలే, ప్రజల అమాయకులు నమ్ముతారు అనుకుంటుంది. ఇలా ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులను అడగండి, ఎక్కడనన్నా కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళకి బెదిరింపులకు పాల్గొన్నారా? ఇది ఓపెన్ ఛాలెంజ్ చేసి అడుగుతున్నా. సునీతారెడ్డి గారు, మీరు రాజకీయంగా సీనియర్, కానీ మీరు మాటల్లో మరి ఇంత దిగజారుడు మాట్లాడతారని నేను ఊహించలేదు.